ఎట్టకేలకు పంజాబ్ రాజకీయ ముఖ చిత్రం ఓ కొలిక్కి వచ్చింది. ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఊహించని పంజాబ్లో. ఎందుకంటే పంజాబ్ అంతా ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. దేశానికి గాలికి దానికి సంబంధం ఉండదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఒక వేరే పంథాలో ఉంటుంటారు ఇప్పుడు. మొన్న కూడా ఏం జరిగింది, ఆపు కాంగ్రెస్ పక్కనున్నటువంటి చోట హర్యానాలో, ఢిల్లీలో, అట్లనే గోవాలో, గుజరాత్లో ఒప్పందం చేసుకుని పోటీ చేస్తున్నాయి. కానీ పంజాబ్లో ఇద్దరు కూడబలుక్కొని కూర్చొని ఒప్పందం చేసుకున్నారు. ఏమని తెలుసా? విడివిడిగా పోటీ చేయటం మంచిదనే ఒప్పందం చేసుకున్నారు. చూడండి అసలు. అంటే జనాలకి చెవిలో పూలు పెట్టడం తప్పితే మీరు వ్యూహాత్మకంగానట వాళ్ళు కలిసి కూర్చొని ఇవన్నీ మాట్లాడుకొని పంజాబ్ వరకు మనం విడివిడిగా పోటీ చేద్దాం. మరి అక్కడెందుకు తిట్టుకుంటుంటారండి అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు, ఆప్ వాళ్ళు? ఇక్కడ పై లెవెల్లో వాళ్ళు కలిసి కూర్చొని డిసైడ్ చేసుకున్నారట విడివిడిగా పోటీ చేయాలని చెప్పి. అంటే జనాల్ని ఎంత అమాయకులు చేసేయటం. రెండోది, బీజేపీ కలిసి మళ్ళా పోటీ చేస్తాయని 2019 ఎన్నికల్లో వాస్తవానికి అకాలీదళ్ బీజేపీ కలిసే పోటీ చేసినాయి. దాదాపు 3 దశాబ్దాలండి. 1996లో ఒకసారి చీలిపోయినాయి, కానీ ఒంటరిగా పోటీ చేసినాయి. కానీ అప్పటి నుంచి 3 దశాబ్దాలు, ఆల్మోస్ట్ 28 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినాయి శిరోమణి అకాలీదళ్ అండ్ బీజేపీ. సో 2020లో ఏం జరిగిందంటే, ఈ రైతు ఆందోళన వచ్చినప్పుడు ఇద్దరు విడిపోయారు. నాకు తెలిసి 2020లో దీంతో టోటల్గా విడిగా కట్ ఆఫ్ చేసుకున్నారు రైతు ఆందోళనతో. 2022లో అసెంబ్లీ ఎన్నిక వచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నిక వచ్చేటప్పటికి మళ్ళా విడివిడిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆప్ స్వీప్ చేసింది. అంటే ఎలా ఉంటుందంటే, 2019లో అకాలీదళ్ళు బీజేపీ కలిసి పోటీ చేసిన, కాంగ్రెస్ ఆప్ సపరేట్గా పోటీ చేసినాయి. కాంగ్రెస్కి 8 పార్లమెంట్ స్థానాలు వస్తే, అప్పటి కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఉన్నాడు దాంట్లో, ఆయన అధ్వర్యంలో జరిగింది. 8 పార్లమెంట్ స్థానాలు వస్తే ఆప్కి ఒకటే వచ్చింది. బీజేపీకి 2, అకాలీదళ్కి 2 వచ్చినాయి. ఇద్దరు కలిసి ఒక కూటమి, అంటే 4 వచ్చినాయి ఆ కూటమికి. అదే 2022కి ఎవరికి వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు. ఆప్ అయితే స్వీప్ చేసింది. ఇక సీట్ల గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే టోటల్ స్వీప్ చేసింది. ఓటింగ్ శాతం 42.3% ఆప్కి వచ్చింది. 23% కాంగ్రెస్ పడిపోయింది. 18.5% అకాలీదళ్ పడిపోయింది. బీజేపీకి 6.6% మాత్రమే వచ్చింది. ఒంటరిగా పోటీ చేశారు ఎవరికి వాళ్ళు. ఇదండి ముఖ చిత్రం. అదే 2023 జలంధర్ పార్లమెంటుకి ఉప ఎన్నిక జరిగింది. ఆప్ గెలిచింది. సేమ్ ప్యాటర్న్ కొనసాగినా బీజేపీ పుంజుకుంది అనూహ్యంగా. 15% ఓట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు 18 అనుకుంటే వీళ్ళ 15, 17, 15 అకాలీదళ్లకు వీళ్ళకి పెద్ద తేడా లేదు, ఇద్దరికి అనూహ్యంగా పుంజుకుంది బీజేపీ. సో ఎందుకంటే పంజాబ్లో మీకు ఒకటి తెలుసుకోవాలి, సామాజిక కూర్పు ఎలా ఉందంటే, దేశం మొత్తం మీద అత్యధిక జనాభా శాతం పరంగా ఉంది దళితులు పంజాబ్లో. మొత్తం జనాభాలో 1/3 దళితులే, అత్యంత అధికంగా. న్యూమరికల్ స్ట్రెంత్ పెద్ద రాష్ట్రాలు ఉంటే ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్ లాంటివి, కానీ శాతం పరంగా చూస్తే పంజాబ్ ఎక్కువ. అట్లనే హిందువులు తక్కువే లేరు. అందరూ ఏమనుకుంటున్నారు, సిక్కులు అనుకుంటున్నారు. 38% ఉన్నారు హిందువులు. కాబట్టి వాళ్ళు కూడా ఏం తక్కువేమి లేరు అక్కడ. వాళ్ళు తక్కువ అంచనా వేయటానికి లేదు. సరే, ఇప్పుడేంటి పరిస్థితిని చూసుకుంటే, యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉందని జనం, రాజకీయ పరిశీలకులు చెప్పటం అయితే, పంజాబ్లో పరిస్థితి ఏం బాగలేదనే చెప్తున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు, బాగలేదనే. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని చెప్తున్నారు. అందుకనే కాంగ్రెస్ ఎందుకు ఒప్పందం చేసుకోలేదంటే, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటిది, అట్లనే ఎక్కువ సీట్లు గెలుస్తామనేటువంటి అవకాశం కాంగ్రెస్కి ఉంది కాబట్టే అక్కడ ఎలియన్స్ పెట్టుకోలేదనేది జనం అనుకోవటం. రెండోది ఏంటంటే, అకాలీదళ్ని బీజేపీని పైకి రాకుండా చేయటం కోసమే
విడివిడిగా పోటీ చేయాలని చెప్పి వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నాయన్నది. కానీ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి ఇప్పుడు. జనం ఎట్లా ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, కానీ రాజకీయంగా జరుగుతున్నది ఏంటంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు. ఏదైతే కాంగ్రెస్ ఆప్ ఆల్టర్నేటివ్ అనుకున్నారో, మరి పాటియాలా ఎంపీ కెప్టెన్ అమరేందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్, ఆవిడ ఈయన బయటకు వచ్చిన ఆవిడ దాంట్లో ఉంది కాంగ్రెస్లో. సో ఆవిడ ఇవాళ కాంగ్రెస్ విడిచిపెట్టి బీజేపీలో చేరింది. అట్లానే లూడియానా ఎంపీ చాలా ఇంపార్టెంట్, ఈయన రవనీత్ సింగ్ బిట్టు, ఇప్పుడు కరెంట్ ఎంపీ లూడియానాకి. రవనీత్ సింగ్ బిట్టు ఈయన 3 సార్లు ఎంపీగా ఎలక్ట్ అవుతున్నాడు అక్కడ ఆ లూడియానా నుంచి. ఈయన ఎవరంటే పాత చీఫ్ మినిస్టర్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ బియాన్ సింగ్ కొడుకు ఈయన. 3 సార్లు నుంచి ఎన్నికవుతున్నాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. సో ఇది ఒక పెద్ద సంచలనం అనుకుంటే, బీజేపీకి ఇంకా కొంతమంది నిన్నటికి నిన్న ఒక 2-3 రోజుల క్రితం సుశీల్ కుమార్ రింకు, మొన్న నేను చెప్పాను కదా జలంధర్ బై ఎలక్షన్లో ఆప్ తరఫున గెలిచాడని, ఇది ఎస్సీ నియోజకవర్గం. సుశీల్ కుమార్ రింకు ఈయన ఇప్పుడు దానికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. జలంధర్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి. అలానే అక్కడే జలంధర్ వెస్ట్ అసెంబ్లీ నుంచి ఉన్నటువంటి శీతల ఆనంద్ కూడా బీజేపీలో చేరటం జరిగింది. ఎందుకు ఏం జరుగుతుందో ఎవరో తెలియట్లేదు. మరి ఎందుకు చేరుతున్నారు వీళ్ళందరూ బీజేపీలో చేరుతున్నారు? తరంజిత్ సింగ్ సంధు, మీకు ఈయన గురించి తెలుసుకోవాలి. తరంజిత్ సింగ్ సంధు మొన్నటిదాకా భారత్ తరఫున అమెరికాలో మన అంబాసిడర్ ఈయన. సో ఈయనకి మంచి పేరుంది, ఎందుకనంటే అంబాసిడర్గా బాగా బాగా చేశాడు, భారత్ ప్రయోజనాలను బాగా నెరవేర్చాడు. ఈయనకు చరిత్ర ఉంది, అది మర్చిపోవద్దు ఎవరు కూడా. ఈయన ఎవరి మనవడంటే సర్దార్ తేజా సింగ్ సముంద్రి. ఈయన గురించి చాలామందికి, ఎంతమందికి తెలుసో తెలియదు. ఈయన ఎస్జిపిసి, శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ, ఏదైతే సిక్కులకి ఇవాళ మొత్తం ఈ గురుద్వారా కాంప్లెక్స్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది చూసావా, సిక్కు పంత్ని, ఆ ఎస్జిపిసికి ఫౌండర్ మెంబర్స్లో ఒకడు వీళ్ళ తాత. ఆయన మీకు గురుద్వారా ఏదైతే ఇవాళ అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో, స్వర్ణ మందిరం, అందులో సిక్కు గురులందరిలో కూడా హాల్స్ ఉంటాయి, 10 మంది సిక్కుర్లకి. దాంతోపాటు వాళ్ళ 10 మంది కాక వేరేగా ఇంకెవరికైనా హాల్ ఉందంటే అది ఈ సముద్రికే, తేజా సింగ్ సముద్రి వీళ్ళ తాతకి. నేను చెప్పిన తరంజిత్ సింగ్ సంధు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు, ఆ యుఎస్ అంబాసిడర్ అని. సో కాబట్టి వీళ్ళని తక్కువగా అంచనా వేయటానికి లేదు ఎవరిని కూడా. ఎందుకు ఇంతమంది చేరారో మరి అది మనం రేపు ఎన్నికల రిజల్ట్ వస్తే కానీ తెలియదు. కానీ ఒక్కటి మనం మర్చిపోవద్దు, అసలు బీజేపీ కెప్టెన్ అమరేందర్ సింగ్ ఎప్పుడైతే బీజేపీలోకి మారాడో, కానీ దాన్ని రిఫ్లెక్ట్ కాల రిజల్ట్ ఎన్నికల్లో, కానీ ఇప్పుడిప్పుడే దాని ప్రయోజనం కనపడుతుంది అనిపిస్తుంది. సునీల్ జక్కర్ వచ్చాడు, బలరాం జక్కర్ కొడుకు, కాంగ్రెస్కి టాల్ పర్సనాలిటీ. కెప్టెన్ అమరేందర్ సింగ్ లాగా సునీల్ జక్కర్ కూడా, ఆయన అమరేందర్ సింగ్ సిక్ అయితే ఆయన పాటియాల మహారాజా, ఈయనేమో హిందువుల్లో చాలా లిబరల్, చాలా పెద్ద పర్సనాలిటీ. బలరాం జక్కర్ కొడుకు, ఈయన కొడుకు మనవడు సునీల్ జక్కర్. ఈయనకి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్లో బాగా కనెక్షన్స్ ఉన్నాయి ఇతనికి. సో కాబట్టి ఇవాళ మొత్తం కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ బీజేపీలోకి వస్తున్నారు. అయితే నేను ఖచ్చితంగా గెలుస్తుందా అంటే నేను ఇవాళ చెప్పలేను అన్నమాట. ఎందుకనంటే కథ ఒక్కటి చెప్పగలను, ఇంతవరకు ఈ అకాలీ బీజేపీ ఎలియన్స్ ఉన్నంత కాలం కూడా బీజేపీ సిక్కుల్లో ప్రవేశించలేకపోయింది, హిందువుల్లో వరకే పరిమితమైంది. ప్రధానంగా 3 నియోజకవర్గాలకే పోటీకి ఎప్పుడు వచ్చేది. ఏమేంటంటే గురుదాస్పూర్, సన్నీ డియోల్ పోటీ చేశాడు పోయినసారి. తర్వాత
హోషియార్పూర్, మూడోది అమృత్సర్. అమృత్సర్లో హిందువులకు గణనీయ అనమాట అమృత్సర్ కూడా. సో ఈ మూడు నియోజకవర్గాల నుంచే బీజేపీ పోటీ చేస్తూ ఉంటుంది ఇప్పుడు. యాక్చువల్గా నిన్న చర్చలు కూడా ఏంటి, అకాలీదళ్కి బీజేపీకి చర్చలు జరిగినాయి, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అవుతుంది అనుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందంటే, అకాలీదళ్ బీజేపీ అడిగింది 5 సీట్లు కావాలని అడిగింది 13లో, అకాలీదళ్ 4 వరకు ఇస్తానంది. కానీ వీళ్ళకి 5 కనీసం ఇవ్వాలి అనేది, ఎందుకంటే బీజేపీకి ఎట్లా ఉందంటే, ఎప్పటికైనా సరే మనం సిక్కుల్లో స్థానం సంపాదించుకోకుండా అదొక హిందూ పార్టీ లాగానే పంజాబ్లో ఉంటే ఎప్పటికీ ఎదగలేమనేటువంటి భావన సిక్కు వీళ్ళకు ఉంది, బీజేపీ నాయకత్వానికి ఉంది. అందుకని కనీసం 5 ఉంటే ఒక కొన్ని స్థానాలు, 2 స్థానాలు అయినా సరే సిక్కుల స్థానాల్లో పోటీ చేయొచ్చు అనేది ఒప్పుకోలా. అక్కడ బెడిచి కొట్టింది. తర్వాత దానికి వాళ్ళు చెప్పే కారణాలన్నీ అసలు కారణాలు ఇవి కాదు, సీట్ల పేచీ జరిగింది. వాళ్ళు 5 ఇవ్వలేకపోయారు, 4 ఇస్తామన్నారు, కాదు వీళ్ళు 5 కావాలని పట్టుబెట్టారు. చివరికి 4 తీసుకునే దానికన్నా కూడా సొంతగా పోటీ చేయటమే బెటర్ అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి 1-2 గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు హోషియార్పూర్, గురుదాస్పూర్ ఎప్పుడు హిందూ బెల్ట్ మెజారిటీ ఉన్నటువంటి ఏరియాస్. సో కాబట్టి అల్టిమేట్లీ బీజేపీ డిసైడెడ్ టు గో అలోన్, సొంతగా వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకుంది బీజేపీ. ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను, కానీ బట్ ఈ నాయకులు ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వీళ్ళల్లో కొంతమందికి సీట్లు కూడా గ్యారంటీ. గురుదాస్పూర్ నేను చెప్పాను కదా, హోషియార్పూర్ ఖచ్చితంగా బీజేపీ పోటీ చేసే స్థానాలు అయితే, అమృత్సర్ ఈసారి గట్టి పోటీ ఎందుకని చెప్తున్నానంటే గెలుస్తుంది బీజేపీ అని. అది ఎప్పుడు హిందువులను పెడుతున్నారు. పోయినసారి ఎవరు పెట్టారు, హర్దీప్ పూరిని పెట్టారు, ఇప్పుడున్న మంత్రి, కేంద్ర మంత్రి, ఓడిపోయాడు ఆయన. తరంజిత్ సింగ్ సంధు అంటే అది వేరండి. ఎందుకంటే వాళ్ళ తాత అసలు సిక్కులకి, పంత్కి అసలు చాలా ఇంపార్టెంట్ నాయకుడు. సో అక్కడ అది చాలా గ్యారంటీ గెలిచే సీట్ అని చెప్తున్నారు తరంజిత్ సింగ్ సంధు తోటి. లూడియానా ఇప్పుడున్న ఎంపీనే ఇతనికే ఇస్తారు సీటు, మొన్నే జాయిన్ అయ్యాడు కదా కాంగ్రెస్ నుంచి, రవనీత్ సింగ్ బిట్టు, జలంధర్ సుశీల్ కుమార్ రిక్కు, అట్లనే పాటియాలా ప్రణీత్ కౌర్. మొట్టమొదటిసారి సిక్కు స్థానాల్లో క్రెడిబుల్ ఫేసెస్ని బీజేపీ పోటీకి దించగలుగుతుంది. సో కాబట్టి నిజమైన పోటీ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది మొట్టమొదటిసారి పంజాబ్లో. ఇంకా చాలా టైం ఉంది, 2 నెలల టైం ఉంది కాబట్టి, జూన్ 1 ఎన్నిక కాబట్టి ఈ మధ్యలో ఎన్ని జరుగుతాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పలేం. కానీ బట్ బీజేపీ మాత్రం డెఫినెట్లీ సీరియస్ కంటెండర్ ఇన్ పంజాబ్ పాలిటిక్స్ దిస్ టైం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.